జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి ఒకరోజు హేమాడ్పంతు సాయి దర్శనమునకు పోయెను ఉదయమే లేచి ముఖ ప్రక్షాళనము చేసిన సాయి నేలపై గోనె పరచి దానిపై తిరుగలి ఉంచి పిడికెడి చొప్పున గోధుమలు వేసి విసరుచుండెను భిక్షతో జీవించు బాబాకు ఈ పిండితో ఏమి అవసరమని పరిపరి విధముల ఆలోచించసాగే హేమాంతం బాబా చేయు కార్యము గ్రామమంతా పాకెను ఈ వింత చూడ జనులంతా గుమికూడిరి అందులోని నలుగురు స్త్రీలు బాబాను ప్రక్కకు జరిపి తాము గోధుమలు విసురుతూ బాబా లీలలను పాడసాగిరి బాబాకు కోపము వచ్చిన వారి ప్రేమకు ముగ్ధుడై నవ్విరి పిల్ల పాపలు లేని బాబాకు పిండితో ఏమి అవసరమని 4 భాగములు చేసి ఆ స్త్రీలు మూటగట్ట చూసిరి అది గమనించిన సాయిబాబా వారిని గద్దించి ఊరి పొలి మేరల చల్లించి కలరా వ్యాధిని పారద్రోలిరి ఆయన విసరనిది గోధుమలు కాదని కలరా జాడ్యమని బాబా లీలకు హేమంతం ప్రజలు పరవశమైరి ఆనాటి నుంచి బాబా నిత్య కృత్యములలో తిరుగలి విసరుట ఒక భాగమయ్యేను ఇందులో వేదాంత తత్వము కూడా దాగి ఉన్నది తిరుగలి యొక్క క్రిందరాయి కర్మ మధిరాయి భక్తి చేతులో పట్టుకొని పిడి జ్ఞానము అయితే వారు నిత్యము విసురునది పాపములు మనోవిచారములు తిరుగిలి పిడి అనే జ్ఞానమును గట్టిగా పట్టుకొని తప్పక బాబా మనలను కాపాడును శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం ఇదెంత గ్రోలిన తరగని సుధామృతం